మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పరాంకుశం పార్థసారథి. మేము గత 15 సంవత్సరాల నుంచి శ్రీరామనవమికి కళ్యాణోత్సవం జరుపుతున్నాం. చుట్టుపక్కల భక్తులందరూ వచ్చి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి జరుపుతున్నారు. ఈ దేవాలయంలో పిల్లలు పుట్టిన వాళ్ళకి ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకి చాలా మందికి సంతానం కలిగారు. ఇది ఒక ప్రత్యేకత ఈ దేవాలయానికి. దీనికి టీటీడీ తరఫున 20 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. దానివల్ల ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఈ కళ్యాణోత్సవానికి అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందువల్లనే జరపగలుగుతున్నాం మేము. ఇది ప్రతి సంవత్సరం ఇంకా శక్తి వంచన లేకుండా ఇంకా బాగా జరుపుదామని నిర్ణయించుకున్నాం. కొండేపి కామేపల్లి రోడ్లో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్ని భక్తుల సహకారంతో, పూజారుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, కుల మతాలకు అతీతంగా వేడుకను జరుపుకున్నాము. శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. దీంట్లో అన్ని మతాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాలానుగుణముగా అభివృద్ధి చెందుతూ ఇప్పటికి ఈ రూపం సంతరించుకుంది. మా పెద్దలు, వాళ్ళ పెద్దలు ఈ గుడికి ధర్మకర్తలుగా ఉన్నారు. వారికి ప్రజెంట్ ఇప్పుడున్న పూజారులు, వాళ్ళ ముందు తరం, ఆ ముందు 3 తరాల నుంచి పూజారులు కూడా ఈ రామాలయం యొక్క సేవల్లో ఎంతో సహకరిస్తున్నారు. మేము ఈ 3 తరాల నుంచి గుడి కమిటీ వాళ్ళు కానీ, పూజారులు కానీ ఎంతో ఉద్దికగా ఒక అవగాహనతో ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం. భక్తుల సహకారంతో ముందు ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ రామాలయంలో జరగడానికి మా సాయి శక్తుల మేము ప్రయత్నం చేస్తాం. నా పేరు చేపరోలు వెంకటేశ్వర్లు. ఈ ఆలయానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ ఆలయం డౌన్లోకి వచ్చేసి బజార్ నీళ్ళని లోపలికి వస్తుంటే దీన్ని ఏ విధంగా మార్గం చేద్దామని ఆలోచించేసి జీర్ణోద్ధరణ పథకం జరుగుతున్నది తిరుపతిలో అని చెప్పి తెలిసి ఐవై కృష్ణారావు దగ్గరికి వెళ్ళి ఆయన సంప్రదించంగా ఆయన వెంటనే స్పందించి 20 లక్షలు శాంక్షన్ చేస్తూ ఆరంభాత లక్షలు మీరు కట్టండి, 20 లక్షలు మేము ఇస్తాము అని చెప్పేసి వెంటనే ప్రారంభం చేశారు పని. అట్లాగే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా కట్టుకుందామని చెప్పేసి బయట వసూలు చేసి, చందాలు వసూలు చేసి ఒక విశాలంగా బ్రహ్మాండంగా గుడి కట్టుకున్నాం. దీనికి ఈ పూజారులు గత 3-4 తరాల నుంచి కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ ఆ కుటుంబాలే ఉంటున్నారు, వాళ్ళే చేస్తూ ఉన్నారు. అట్లాగే నెట్టుకొని పోతున్నాము. ఈ అందరి యొక్క సహకారము, దాతల సహకారంతో ఇది నడుస్తుంది. కానీ ఇంకా వేరే ఇంకేం లేదు, ఏ ఆదాయం లేవు, అలాంటి ఆస్తులు లేవు. దీన్ని ఎట్లాగే నెట్టుకొని పోతూ ఉన్నాము. ఊరి ప్రజలందరూ కూడా తలాకాశ సందాలు ఇస్తూ అందరూ కూడా సహకరించినందువల్ల కళ్యాణం బహుగా జరిపి అందరికీ కూడా భోజనాలు సదుపాయం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుకున్నాము. దేవుని యొక్క కృపా కటాక్షాలు కూడా మాకు కలిగినవి.